చదువుకుని తరించాడు ఎవడు. చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చెయ్యి. ఏదో ఏకశబ్ద సంవిజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళట్టు ప్రయాణం ఉండదు, చేయడమే మిగులుతుంది. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనస్సులో తిప్పడం రావాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే 100 ప్రసంగాలు చేయడం కన్నా